కూడా ఇప్పుడు మారేడు గాని ఏకబిల్వం గాని ఇది రణఫలం కూడా ఆయుర్వేదం సంబంధించింది. ఇది రణఫలం, ఇది కిడ్నీ స్టోన్ తగ్గిపోతుంది అన్నట్టు. ఈ ఆకులు తింటే రోజు 2 ఆకులు. రణఫలం అని, రణఫలం కిడ్నీ స్టోన్ ఉన్న వల్ల కరిగిపోతాయి. ఓకే, తీగలాగా వారింది, అది తీగలాగా రణఫలం. ఇది సరస్వతి చెట్టురా, సరస్వతి ఆకులు. పిల్లలు చదువుకునే రూమ్ లో ఈ తీగ చిన్న బాటిల్లో పెట్టుకుంటే చదువు, మంచి జ్ఞాపక శక్తి. సరస్వతి ఆకు ఇది లేదు లేదు, అది రణఫలము. ఆకుకి వేర్లు వస్తాయి. అది అవునా? ఇది తీగ, మొత్తం తీగ. అది తీగ కాదు, ఒక్కొక్క చెట్లునే చూడు అక్కడ. ఇవి కదమ్మా రణఫలం అనేది. ఓకే, ఇదా రణఫలం అనేది. ఇది సరస్వతి ఆకు. ఇది పిల్లలు ఎగ్జామ్ లో గానీ మంచిగా చదువు రావాలని, జ్ఞాపక శక్తి ఉండడానికి కూడా పిల్లల కోసం బాటిల్ వేసుకొని పెట్టుకోవచ్చు. తీగ ఒక గ్లాస్ లో అదే ఉంటుంది బాటిల్, వాటర్ పోసుకొని. ఇప్పుడు మనం మనీ ప్లాంట్ అది పెట్టుకుంటారు. మనీ ప్లాంట్ ఇప్పుడు చూడు, పిట్ట కూడా ఎలా చేసింది చూడు. ఇగో ఏదమ్మా, ఇగో ఇగో. వావ్, ఓహో, ఇది మందార కదమ్మా. మందారం చెట్టు కూడా వేసిందట. ఇట్లా చూడండి, చేసుకుంటుంది, చాలా బాగుంది. అంటే మనం ఎప్పుడు పైన చూస్తాం కదా, యాక్చువల్లీ ఇప్పుడు కింద అల్లుకుంది. ఇలా చూస్తున్నా నేను. ఓకే, బుట్టలాగా అల్లుకుంది పిట్ట. బిర్యానీ అంటే దేనికోసం అంటే స్మెల్ హెల్త్ పరంగా కూడా మంచిది. హెల్త్ పరంగా మంచిది. స్మెల్ కూడా చాలా బాగుంటది. స్మెల్ కూడా చాలా బాగుంటది. అదే కాకినాడ సూర్యనారాయణ మూర్తి 10 రకాల చెట్లు ఇంట్లో వేయించి 10 రకాల పూలతోటి డైలీ శివుడికి అభిషేకం చేస్తే మన ఇంట్లో ఎన్ని దోషాలున్నా చెప్పిండ్రని కాబట్టి నేను 10 రకాల చెట్లు ఫాలో అవుతున్నాను. కంపల్సరీ డైలీ 10 రకాల పూలు. మందారం ఉంది, ముద్ద మందారం ఉంది, మల్లె ఉంది, సన్నజాజి ఉంది, అది పారిజాతం ఉంది, గులాబీ ఉంది, కనకాంబరం ఉంది, నిచ్చమల్లె ఉంది, గన్నేరు చెట్టు, గన్నేరు లేదు. మందారంలోనే 3 రకాలు ఉన్నాయి. తుమ్మి ఉంది, తుమ్మి, గరక, ఇవన్నీ 11. మల్లె ఉంది, దొడ్డు మల్లె ఉంది, మొద్దు మల్లె. ఇవన్నీ రకాలంటే 12-15 రకాలు అవుతాయి. ఇదంటే అది సేమ్ అనుకో, రిక్కమందారము. ముద్దలో 2 రకాలు. ఓకే, రిక్కమందారం కూడా. ఇది రిక్కమందారం, ఇది ముద్ద మందారం. కానీ పువ్వులు మట్టుకు వేరే ఉన్నాయి. ఓకే, అది దాసిన పువ్వు, ఇది ముద్ద మందారము, అది రిక్కమందారం. ఓకే, 3 రకాలు. ఇదంతా కూడా సన్నజాజి మల్లె అండి. ఎండాకాలంలో కూడా ఎంత పచ్చదనంగా ఉందండి. అంటే యాక్చువల్లీ ఎండలో ఎంత టూ మచ్ ఉన్నాయి ఎండలు, ఎండిపోకుండా కూడా ఎంత చాలా వీళ్ళు బాగా కాపాడుకుంటున్నారు. అలాగే ఉసిరి అనేది కూడా చెట్టు ఇంత పైనకు వచ్చింది చూడండి ఇక్కడ. అదే అదే అందుకే చెప్పిన కంపల్సరీ తీసుకోమని. ఒకటే మహాబిల్వం అనే చెట్టుకి మనం సేమ్ మన క్రమ సంఖ్య అంటే సేమ్ 3 నంబర్ నుంచి 3 త్రిబిల్వం 3 ఆకులు, చబిల్వం, దాని తర్వాత 4 ఆకులు, పంచబిల్వం 5 ఆకులు, అలా షష్ఠ బిల్వం. ఇగో ఇది అంటే లైన్ గా సేమ్ మన నంబర్లు ఎట్లా సేమ్ వస్తాయో అట్లా ఒకటే చెట్టుకి అలానే ఈ చెట్టుకి అలా వచ్చింది కాబట్టి ఈ చెట్టుని మహాబిల్వం గుర్తుపడతాం. ఎన్ని కొమ్మలు చూసినా 3 తప్ప వేరే ఉండవు. ఓకే, అంతే. ఇది ఏకబిల్వం అంటే ఓన్లీ ఒకటే ఆకుకు 3 కొనాలు ఉంటాయి. ఎంత చూడు 3 ఆకులు ఉండవు ఒకదానికి కూడా. చూడు ఏకబిల్వం అంటే ఒకటే బిల్వం. ఇక ఒక్కదానికి ఒకటే ఆకు ఉంటుంది. అది మహాబిల్వం అంటే ఒకటే దానికి ఆకులు ఎలా ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. ఇది ఒకటే ఆకు ఏకబిల్వం కాబట్టి అట్లా. ఇది అఖండ బిల్వం. దీనికి అన్ని కూడా అంటే 12 ఆకులు దాకా ఇస్తాయి అన్నట్టు. 12 ఆకులు పొడుగు పెరుగుకుంటూ ఇటు 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 కలిపి 12 ఇట్లా ఒక డిజైన్ లాగా ఇట్లా ఇటు ఇటు కలిపి 12 పొడుగు వస్తుంది అన్నట్టు. ఇంకా లేతగా ఉంది కాబట్టి చెట్టు మనకి 7 దాకా వస్తున్నాయి, ఇప్పుడు 8 దాకా వస్తున్నాయి. 12 దాకా ఉంటది అంటే ఈ చెట్టు. ఇంకా పెద్దగా అయితే మాత్రం రావచ్చు. ఇప్పుడు నేను 3తో స్టార్ట్ అయింది, ఇప్పుడు 7 వరకు వచ్చింది. 3తో చాలింది, 7 వరకు దాకా ఆగింది. ఇంకా పెద్దగా అయినా కొద్ది అప్పుడు 12 ఆకుల వరకు వస్తుంది. ఇప్పుడు అదే అండి, ఇప్పటిదాకా కూడా మనం అన్ని తెలుసుకున్నాం కదా. మారేడులోనే రకరకాల ఇవి రకాలు. ఇది వచ్చేసి ఏకబిల్వం, అఖండ బిల్వం,
మహాబిల్వం, అక్కడ వచ్చేసి అది త్రిబిల్వం అండి. 4 రకాలు. మీరు చెప్పొచ్చు, మనం ఎప్పుడు ఎక్కువ వాడుకునేది వాడుక భాషలు ఉండేది త్రిబిల్వం. అదే ఎక్కడైనా మారేడు పత్రి అంటే అది ఒకటి దొరుకుతుంది. వినాయక చవితి గానీ ఎప్పుడైనా గానీ పత్రి అంటేనే మనకు అదొకటి దొరుకుతుంది. వినాయకుడికి ఎక్కేది గానీ ఏ పండగలకైనా గానీ 3 ఆకులతో ఉన్నదే మనకు కనబడుతుంది. కూడా అదే ఎక్కడ కూడా కనబడే కాబట్టి అదే అంతే. నేను కూడా ఇది నేను ఎక్కించుకోవడానికి పెంచడం లేదు. అది ప్రతి ఒక్కరికి నేను అందుబాటులో ఎవరికి తెలిసినా నా ఇంటికి వస్తే నేను కంపల్సరీ పత్రి ఇస్తాను. నేను మాత్రం అస్సలు ఎక్కించుకోను. లెక్క పెట్టడము, శివునికి ఎక్కించుకోవడం నాకు కాకపోతే పెంచడము, అందరికి ఇవ్వడము. అందరు ఎవరైనా ఊర్లో అందరికి తెలిసిపోయింది, అందరు వస్తారు. ఇప్పుడు మా కోడలు కొడుకు వాళ్ళు చార్ధాం వెళ్తున్నారు 15 గంటలు. వాళ్ళతోటి మొత్తం నేను ఈ అన్ని రకాల బిల్వాలు ఇప్పుడు మొన్న వారం 10 రోజుల నుంచి అస్సలు కట్ చేయట్లేదు, కోయట్లేదు. మొత్తం తెంపి చార్ధాం పంపిస్తున్నారు. అక్కడికి చార్ధాం కు అందరికి డైరెక్ట్ అక్కడ నా బిల్వం ఎక్కాలని, శివుడికి పోకుండా నా బిల్వం వెళ్ళాలని అంతే నేను చార్ధాం పంపిస్తున్నాను. ఇప్పుడు మీరు పెంచింది కూడా అందుకే కావచ్చు. సంక్రాంతి వస్తే కూడా నేను తులసి బృందావనం చేస్తాను. సంక్రాంతి అప్పుడు 3-4 months నేను కట్ చేయను తులసి. సంక్రాంతి 4 months ఉందనగా పెంచుతాను. సంక్రాంతి అప్పుడు బృందావనం అని ఇందులో నోముకుంటారు చాలా మంది వచ్చి. మళ్ళీ 10-12 మంది ఫోన్ నంబర్లు ఇచ్చి లక్ష పోసుకుంటున్నారు తులసి కృష్ణుడికి. పత్రి కూడా 1,00,000 శివుడికి పోసుకుంటున్నారు. ఇక్కడ నుంచేనా? నా దగ్గరికి అంతే. నేను చెప్తాను ఫలానా నాడు మంచి రోజు చూసి కట్ చేస్తున్నాను అని చెప్తే వాళ్ళు వచ్చి తీసుకోవడం కూడా చాలా మంది ఎప్పుడంటే అప్పుడు సోమవారం వద్దు కట్ చేయొద్దు, అమావాస్య కట్ చేయొద్దు. అందుకనే నేను మంచి కట్ చేసి వాళ్ళకి చెప్తాను అన్నట్టు, ఈ ఫలానా రోజు కట్ చేస్తున్నాను రమ్మంటే వచ్చి 1,00,000 పోసుకుంటున్నారు. శివుడికి పత్రి పోసుకుంటున్నారు, తులసి కృష్ణుడు పోసుకుంటున్నారు. చాలా మంది తులసిలో కూడా 5 రకాలు: కృష్ణ తులసి, లక్ష్మీ తులసి, అలాగే పారాల తులసి, సభ్య తులసి, కార్తీక తులసి. 5 రకాల తులసిలు కూడా ఇక్కడ చూసిన అన్ని కూడా. ఈ 3 మనకు తెలిసిన లక్ష్మీ తులసి, కృష్ణ తులసి మనకు తెలుసు. ఎక్కడ కూడా మిగతా తులసిలు చూడలేదు. ఇక్కడనే ఈ ఆర్మూర్ విలేజ్ లోనే ఫస్ట్ అండి. ఇక్కడ ఈ ఇంట్లోనే ఫస్ట్ వీళ్ళు పెట్టింది కూడా. ఇక వీరు భగవంతుడి కోసమే పెట్టాను. ఎంతో మంది అన్నారు కూరగాయలు పెట్టుకోవచ్చు కదా, ప్లేస్ బాగుంది అన్నారు. కానీ ప్రతి ఐటమ్ కొంటే దొరుకుతుంది, కానీ ఇవి కొంటే దొరకవు. గరక కూడా గణపతి అది సంకష్ట గణపతి పట్టి సంకష్ట చతుర్దశి పట్టిన వాళ్ళందరూ గరక ఇక్కడ నుంచే తీసుకెళ్తారు. ఎందుకంటే బయట పందులు అట్లా తిరుగుతాయి అని చెప్పి బాగుండదు దేవుడికి ఎక్కేది కాబట్టి. అందుకనే గరకనే పెంచుతున్నాను. ఇది గరక ప్లేస్ ఉండాలన్నట్టు. మళ్ళీ శివుడికి కూడా చల్లదనం గరక. చాలా చల్లదనం. దేవుడికి కూడా చల్లగా ఆలోచించి మనసు చేస్తారు. అదే తన మనసు మనం ఎరగడం. ఆఫ్టర్ ఆల్ మన మనసు తన ఎరగడం గొప్ప. అంతేనా? అంతే. అది మనకేముంది, తనకివ్వడం. తనకిచ్చింది కదా. ఈ ప్రకృతిలో వెలిసినవన్నీ తనవేనే కదా, మనము సృష్టించిన ఏమి లేవు సృష్టిలో. అందుకని ఇక తనకిచ్చినవి తనకే చెందాలని, మనతోటి అయ్యేంత వరకు ఈ ఇచ్చిన అవయవాలను తన కోసం వాడుకోవాలని మారేడు చెట్టుకి మన ఎలక్కాయ అంటాం కదా, అదే అది కంపల్సరీ. అది అయినప్పుడు అది యాక్చువల్లీ పువ్వు కాకుండానే డైరెక్ట్ కాయ అవుతుంది. ఒక్క చెట్టుకే అలాంటి ఏదానికైనా కూడా పువ్వుతో పువ్వు అయిన తర్వాత కాయలు అయ్యే అవకాశం ఉంది. కానీ ఈ ఒక్క చెట్టుకే అలా డైరెక్ట్ కాయ అవుతుందట. ఆ కాయ పెడితే చెట్లు అయితాయట. కానీ ఇంకా అది ఎప్పుడో ఇక మనకు పెద్దగా అయిన తర్వాత ఇప్పటి వరకు అయితే ఇంకా వీటన్నిటి కూడా మనకు ఆయుర్వేదం పరంగా అన్ని మంచి. ఆకులే గాని బెరడే గాని మా పిల్లలకి మనమరాలకి నేను డైలీ తులసి రసం పోస్తా. డైలీ అమ్మ దీని గాలి కూడా మనకు చాలా ఆక్సిజన్ చాలా మంచిది. వీటి మారేడు చెట్లు అలాగే ఒక కథ కూడా ఉందటండి. అంటే ఒక స్టోరీ రియల్ది అప్పట్లో జరిగింది. ఏనుగు మారేడు కాయని అదే ఒక్కటే డైరెక్ట్ కాయ అలానే మింగేస్తే ఆ లోపల ఉన్న అదంతా కూడా గుజ్జుని తీసేసుకొని మళ్ళీ సేమ్ రంధ్రం లేకుండానే ఆ కాయ అనేది బయటకు వస్తుందట ఏనుగు నుంచి. అవునా? అలాంటి శక్తి ఉందట. అదే కావచ్చు, నేను విన్నాను. అవునా? అదే అలా